వేడి వేడి అన్నంలోని రసము మనకి నచ్చిన నాన్ వెజ్ కర్రీని పెట్టుకొని తింటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది చెప్పండి. ఈ ప్లేస్ కి వెళ్తే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ద్వారకా నగర్ లోని విజయవాడ రాజుగారి రుచులకి నేను మన ఫాలోవర్స్ అయితే రావడం జరిగిందండి. ఈ ప్లేస్ అయితే ఫొటోస్ తీసుకోవడానికి ఫ్యామిలీస్ కి భలే ఉంటుంది అనమాట. రాజుగారి సెటప్ తోని ముందుగా మేము కొన్ని స్టార్టర్లు అయితే ట్రై చేసాము. ఆ 2 స్టార్టర్ల పేర్లు కింద కామెంట్ లో మెన్షన్ చేస్తాను. ఇవైతే మాత్రం మీరు అసలు మిస్ చేసుకోకండి. ఈ 2 స్టార్టర్లని పక్కన పెట్టేస్తే ఆ వేడి వేడి అన్నంలోని రసము మనకి నచ్చిన నాన్ వెజ్ కర్రీ ఆర్డర్ చేసుకొని తింటున్నప్పుడు ఉంది. టేస్ట్ అయితే మాత్రం భలే అదిరిపోయిందండి. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి కలర్స్ కూడా కలపరనమాట. హోమ్ మేడ్ ఫీల్ అయితే వస్తుంది. నాకైతే మాత్రం ఆ మటన్ కర్రీ, నాటుకోడి కర్రీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ బగారా రైస్ లోని మటన్ గ్రేవీ కర్రీ వేసుకొని తింటే కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఈ నాటుకోడి ఏంటంటే మనకి ఫ్రైడే సండే అయితే మాత్రం అవైలబుల్ ఉంటుందండి. అలాగే వీళ్ళ దగ్గర చేపల పులుసు కానీ, చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా మంచి స్పైసీనెస్ తోనే చాలా బాగుంటుంది అనమాట. హ్యాపీగా ఈ వీకెండ్ లోని మీ ఫ్రెండ్స్ తో కానీ, మీ ఫ్యామిలీస్ తో కానీ ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి. డీటెయిల్స్ అన్ని కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.